రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వం తీరు మీద మండిపడుతున్నారు. వాళ్ళల్లో అసంతృప్తి, ఆగ్రహం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పింది రాహుల్ గాంధీ గారు. స్వయంగా ఆయన చికటపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి నిరుద్యోగులతో పాటు కూర్చొని మాట్లాడిండు, వాళ్ళతో కలిసి ఛాయ్ తాగిండు. నేను మీకు భరోసా ఇస్తున్నా, తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం, ఇదిగో జాబ్ క్యాలెండర్ అంటూ నవంబర్ 17న కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది. ఆ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 ఏ రోజు వేస్తాం, గ్రూప్ 2 ఏ రోజు వేస్తాం, 25,000 పోస్టులతోని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, ఇట్లా అనేక హామీలు ఇచ్చింది. మొదటి క్యాలెండర్ ఇయర్లోనే అంటే 2023 డిసెంబర్ నుంచి వెళ్ళి 2024 డిసెంబర్ లోపట్నే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు స్వయంగా హామీ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే గారు రిలీజ్ చేసిండ్రు. కానీ ఆ మేనిఫెస్టో అమలు దిశగా కనీస ప్రయత్నాలు పడడం లేదు. ఇంకోవైపు భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ కూడా సవ్యంగా సాగడం లేదు. దీని మీద నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తమ ఆందోళనను చూపించడం లేదని వాళ్ళు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు తాము కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తితే, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే దాన్ని ప్రధాన బ్యానర్ కథనంగా ప్రచురించిన పత్రికలు, ప్రధాన వార్తగా ప్రచారం చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు ఏవి తమ గోడు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వానికి ఆయా మీడియా సంస్థ దాసోహం అంటున్నాయని కూడా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని డిజిటల్ మీడియా ఛానళ్లలో ఆ నిరుద్యోగుల ప్రసారం అవుతున్న నిరుద్యోగుల ఆగ్రహం సంబంధించిన బయటలు చూస్తే కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగుల్లో అన్రెస్ట్ ఏ స్థాయిలో పెరుగుతుందనేది అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ సమస్యను అడ్రస్ చేయకపోతే ఒక బ్లోఅవుట్ మాదిరిగా నిరుద్యోగుల్లో ఉన్న ఆగ్రహావేశాలు పెళ్ళూబుకి వాళ్ళు రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, దాదాపు 200 రోజులైంది, 7 నెలల దగ్గర రాబోతుంది, 4-5 రోజుల్లో 7 నెలలు అవుతుంది. 7 నెలల స్వల్ప కాలంలోనే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. 7 నెలల స్వల్ప కాలంలోనే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో, రైతుల్లో ఏ స్థాయిలో అసహనం పెరుగుతుందనేది అర్థం చేసుకోవచ్చు. రేవంత్ ప్రభుత్వం ఇకనైనా కనువిప్పు తెచ్చుకోవాలి. వాళ్ళు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలను ఎట్లా భర్తీ చేస్తారో చెప్పాలి. చిన్న చిన్న పోస్టులు తప్ప, అంటే ఒక 400 పోస్టులు, 500 పోస్టులు వీటితో నోటిఫికేషన్ తప్ప ఇప్పటి వరకు కనీసం ఒక 5-6 వేల పోస్టులతో కూడా నోటిఫికేషన్ ఇవ్వలేకపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో ఇంకొక 4,000 చిల్లర పోస్టులను యాడ్ చేసి 11,000 పోస్టులతో టీచర్ల రిక్రూట్మెంట్ చేయబోతుంది. దానికి సంబంధించి ఈ నెల 18 నుంచి వెళ్ళి ఆగస్టు 5వ తేదీ వరకు రాత పరీక్ష నిర్వహించబోతున్నారు. మొన్ననే టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారు. ఈ ప్రమోషన్లతో చాలా పోస్టులు ఖాళీ అయినాయి. ఆ పోస్టులైనా కనీసం డిఎస్సిలో కలిపితే, ఈ డిఎస్సి నోటిఫికేషన్ కలిపితే ఎక్కువ మంది నిరుద్యోగులకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా నిన్న రాహుల్ గాంధీ గారి ట్వీట్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అడ్వర్టైజ్మెంట్, పత్రికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అడ్వర్టైజ్మెంట్తో ఆయన ట్వీట్ చేసిండు. రాహుల్ గాంధీ గారికి లేఖ రాసిండ్రు, మీరే హామీ ఇచ్చిండ్రు, మీరన్నా జోక్యం చేసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం కనువిప్పు కలిగేలా చేయండి అని ఆయన విజ్ఞప్తి చేసిండు. ఇంకోవైపు ఓయూ విద్యార్థి మోతీలాల్ నిరాహార దీక్ష కంటిన్యూ అవుతుంది. ఆయన గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉద్యోగాల భర్తీ కోసం తన ఆందోళనను కంటిన్యూ చేస్తున్నాడు.